కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర ట్రావెల్ బస్ ప్రమాదంలో 20 మందికి పైగా చనిపోయారు. ఈ ఘటనలో ప్రయాణికుల్లో మొత్తం 41 మంది పెద్దలు, 2 పిల్లలు ఉన్నారు. అందులో 20 మృతదేహాలను వెలికితీశారు. మిగిలిన వారిని సురక్షితంగా రక్షించి ఆసుపత్రిలో చేర్చారు. బస్సును ఒక బైక్ ఢీకొట్టడం వల్ల మంటలు చెలరేగి ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. బస్సులోని డీజిల్ ట్యాంకర్ దెబ్బతినలేదని పోలీసులు గుర్తించారు. ప్రయాణికులు గాఢ నిద్రలో ఉండడంతో ఏం జరిగిందో తెలుసుకునేలోపే బస్సు మొత్తం కాలిపోయింది. ప్రధాన డ్రైవర్ కనిపించకుండా పోగా మరో డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదానికి గురైన ఈ ట్రావెల్ బస్ గురించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. బస్సుకు సంబంధించిన పన్ను గతేడాదితో ముగిసింది. పొల్యూషన్ సర్టిఫికేట్ గడువు కూడా అయిపోయింది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకు ఒక్క తెలంగాణలోనే ఈ బస్సుకు దాదాపు 23,000 రూపాయల పెండింగ్ చలాన్లు ఉన్నాయి. ఇందులో అతివేగం, డేంజరస్ డ్రైవింగ్కు సంబంధించిన చలాన్లు కూడా ఉన్నాయి. బస్సు ఒడిశా రిజిస్ట్రేషన్ కావడంతో ఇతర రాష్ట్రాల్లో కూడా చలాన్లు ఉండే అవకాశం ఉంది. ఈ చలాన్లను చూసిన నెటిజన్లు అధికారులు చెక్ చేయకుండా ఇంత నిర్లక్ష్యంగా ఎలా ఉన్నారని ప్రశ్నిస్తున్నారు. తప్పెవరిది? ప్రమాదానికి అసలు కారణమెవరు? బస్ డ్రైవర్దా లేక బైక్ నడుపుతున్న వ్యక్తిదా అనేది ఇంకా స్పష్టంగా తేలలేదు. బైక్ ఢీకొట్టడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్పినా బైక్ డ్రైవర్ది తప్ప, బస్ డ్రైవర్ది తప్ప అనే విషయమై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంపై ఇప్పటి వరకు బస్సు యాజమాన్యం స్పందించలేదు. పోలీసులు పటాన్ చెరువులోని ట్రావెల్ బస్ ఆఫీస్కి వెళ్లి విచారణ చేపట్టారు. మొత్తంగా ఈ ప్రమాదం ట్రావెల్ బస్ యాజమాన్యం నిర్లక్ష్యాన్ని కూడా కళ్లకు కట్టింది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడం వంటి కారణాలు కూడా తీవ్రమైనవి. ప్రమాదానికి గల పూర్తి కారణాలను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.